మన బండి ముందు ఒకటి ఫోన్ లో మాట్లాడుతుండీ ఇద్దరు రౌడీ ఎదవలు మన బండి అంట పడి ఆపేసారు. ఏందా నేనేమైనా జరిగిందా అని చెప్పేసి నేను ఆపితే మధురైలో అంట గైడ్ యూనియన్ అంట 2000 రూపాయలు అయితే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నేను ఓనర్ నెంబర్ ఇచ్చిన, ఓనర్తో అయితే మాట్లాడుకుంటారు. వీళ్ళంతా చెత్తగాలి తమిళనాడులో ఇట్లా ఉంటారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా కూడా ఆపుతారని చెప్పి. ఇలా స్టేట్ వెహికల్ కాదు కదా ఇది. ఇప్పుడు మన బండి పైన టీఎస్ అని ఉంటది కదా, ఈ దాన్ని చూసి ఇది మన తమిళనాడుది కాదు తెలుగు వాళ్ళు అని మొత్తం బండి పైన పేర్లు ఉంటాయి కదా, తెలుగులో ఆ పేర్లు అన్ని అబ్జర్వ్ చేసి ఇది బయట వెహికల్ ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఇట్లా ఆపి భయపెట్టిస్తారు. ఇట్లాంటి సంఘటనలు అయితే నేను ఒరిస్సాలో చూసినా, జార్ఖండ్లో చూసినా, బీహార్లో చూసినా, కానీ ఇక్కడైతే ఫస్ట్ టైం చూడడం. తమిళనాడులో ఇట్లా ఉంటుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. మొత్తానికి అయితే నేను వాళ్ళు 2000 రూపాయలు అయితే డిమాండ్ చేసారు. నేనైతే 200 అయితే చేతిలో పెట్టిన. వాళ్ళు చాలా భయపెట్టిస్తారు, మనం అయితే భయపడద్దు. ఇట్లాంటి వాళ్ళు ఆపినప్పుడు ఏం చేయాలంటే మన ఫోన్స్ వాళ్ళకి ఇవ్వడం కానీ అట్లాంటివి అయితే చేయదు. వాళ్ళకి ఇచ్చినామంటే మన ఫోన్లో అయితే ఎత్తుకొని పోతారు. కానీ బండిలోకి నుంచి అయితే దిగొద్దు, డోర్లు గట్టిగా వేసుకోవాలి, మన అద్దాలు కూడా నెక్కిచ్చేసుకొని ఏం జరిగినా